హలో, ఇక్కడ వర్షం పడిందయ్యా, కట్టి నీళ్ళని కూలిపోయాయ్యా, ఇక్కడ పిల్లలు చచ్చిపోయారయ్యా. నీ పిల్లానికి నా పిల్లానికి ఏం కాలేదు కదా? ఏం కాలేదయ్యా. మరి ఎందుకురా టెన్షన్ పడతావు? పిల్లం మీద కాలేసుకొని పడుకో. తొలకరి చినుకుకే కూలిపోయిన ఇళ్ళు, రాలిపోయిన ప్రాణాలు. కల్తీ సిమెంట్తో కాంట్రాక్టర్ రంగరాజు కట్టిన ఇళ్ళు ఒక్క వర్షానికే కూలిపోయాయి. పేదవాళ్ల ప్రాణాలు బలైపోయాయి. ఏమండి, అనవసరంగా మీరు ఆ ఎదవ కంప్యూటర్ కొన్నారు. మన ఎదవ అసలు నిద్రపోవడం లేదు, ఎప్పుడు చూసినా దాని దగ్గర ఉంటున్నాడు. ఏం చేస్తున్నావు నాన్న? నువ్వు ఇంకా పేపర్ మీద రాయక్కర్లేదు నాన్న, కంప్యూటర్ మీదే రాయొచ్చు. మరి నేను తెలుగులో రాస్తానుగా. దీనికి తెలుగు కూడా వచ్చు నాన్న, నువ్వు మెయిల్ కూడా చేయొచ్చు. మెయిల్ అంటే? పోస్ట్ మ్యాన్ లేకుండా ఉత్తరం. ఓ, పెద్ద అయ్యాక ఏం చదువుతారా? నువ్వే చెప్పు. జర్నలిజం చదువు. నేను చదవను. జర్నలిజం చాలా మంచిది నాన్న, చదువు. నేను అసలు ఏం చదవను. రాయ్ జర్నలిస్ట్, నేను డబ్బు తినేశానా, పేదలకు అన్యాయం చేశానా అని నువ్వు రాస్తే మాత్రం నాకు తెలియకుండా ప్రింట్ చేస్తారనుకున్నావురా? అయినా నిజాలు చెప్తే ఏమొస్తారా మీకు? జాడిస్ట్ నాయలా, ఏంట్రా అలా చూస్తున్నావు? ఏంటో పొగరు? నెల జీతానికి పనిచేసే జర్నలిస్ట్వి, నీ కళ్ళల్లో అంత ధైర్యం నాకు నచ్చట్లే. కోపంతో చూసే ఆ కళ్ళు నా వైపు భయంతో చూడాలి. దశరథరాం, వాడెవడో చెప్పండి, వాడంతూ చూస్తాం. వాడి పేరు రాయండి, మీకేం భయం లేదు. ఇది రాసినందుకు నా గురించి చెప్తే నీ కొడుకుని చంపేస్తా. వాడెవడో నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. मैं जाऊं? चल। ఏమే తలుపేసావు? కామెడీయా? తీ తలుపు. ఎవడ్రాది బయట తలుపేస్తే? తీ తలుపు, తలుపు తీ. ఎవడ్రా ఎవడ్రా ఎవడ్రాది? ఆ కాంట్రాక్టర్ని తగలడిస్తే సమస్య తీరిపోతుంది అనుకున్నాడు కుర్రాడు. కానీ నిజానికి ఆ సమస్య కాంట్రాక్టర్ బాడీలో లేదు, క్రైమ్ చెయ్యాలి అని అతని ఐడియాలో ఉంది. దాన్ని ఎవ్వడూ తగలట్లేదు. మన దేశంలో క్రైమ్ రోజు రోజుకి రూపాలు మారి కొత్త విధానంతో అప్గ్రేడ్ అవుతూనే ఉంది. కాలంతో పాటు టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చాయి. టెలిఫోన్ సెల్ ఫోన్ అయిపోయింది, కంప్యూటర్ సూపర్ కంప్యూటర్ అయిపోయింది. ఇంటర్నెట్ మొత్తం మన జీవితాలనే కెలికేసింది. మెసేజ్లు, చాటింగ్లు, స్కైప్లు, హ్యాకింగ్లు
ఓ చిన్న సెల్ ఫోన్ చేతిలో ఉంటే మొత్తం ప్రపంచంతో కనెక్ట్ అవ్వచ్చు. ఈ టెక్నాలజీతో పాటు క్రైమ్ కూడా అప్గ్రేడ్ అయింది. రౌడీజం మాఫియా అయింది. ఆ మాఫియాని ఇంకా అప్గ్రేడ్ చేసి కార్పొరేట్ లెవెల్ కి తీసుకెళ్లాడు జావేద్ ఇబ్రాహిం. मेरा अबूजान हैप्पी बर्थडे। थैंक यू। ये पहली बार भारत में क्रिकेट स्कैम का राज खुल गया है। ग्रैंड लीकेज कंपनी इस राज को एक्सपोज किया है। भाई एक बार आओ। क्या हुआ भाई? अपना स्कैम आया। क्या स्कैम भाई? क्रिकेट का, बुकी का, प्लेयर का, सबका न्यूज आ रहा भाई। तहकीकात के दौरान एक बुकी को अरेस्ट किया गया था। पुलिस के अनुसार जाने माने क्रिकेटर दीप सिंह भी स्कैम में शामिल है। పోలీస్ లా ప్లేయర్ ఇంట్రాగేట్ చేస్తే నీ పేరు బయటకు వస్తుంది భాయ్. నా పేరు బయటకు వస్తే పర్లే, ఎట్టగో ఏదో నా కొడుకు నన్ను అందరికీ తెలుసు. దానికి సంబంధించిన మినిస్టర్ పేర్లన్నీ బయటకు వస్తాయి. అది జరగడానికి వీల్లేదా? నామ్ క్యా హై ఉస్కా? దీప్ సింగ్ భాయ్. उड़ा दे उसको। నువ్వేమైనా బెట్టేస్తావా? నాకు అలవాట్లేదు. అబ్బా బెట్టే ఇవే, మ్యాచ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇదంతా కాదు కానీ हमारा సుల్తాన్ ఆ रहा है। What's the name of సుల్తాన్? అంటే ఫైటర్ రా. ఫైటర్లకు పేర్లు ఉండవు, గేర్లు మాత్రమే. ఫస్ట్ గేర్ వేసి తొక్కితే నాకు Estupendo, guerrero, emperado, combatiente, peligroso, guerrero, y el villano, prepararse. What do you think? ఎవరి మీద పెట్టేద్దామే? I think Saposa is looking strong. This guy look much stronger. ఆడు కొంచెం arrogant గా కనబడుతున్నాడు. ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు. ఆడు నించోడం, చూపు నాకు నచ్చలేదు. ఓకే, వాడి మీద 500 euros బెట్ వేస్తున్నాను, చూడు. ఓకే, ఓడిపోతావే. వాడి మీద చూసావా? దమ్ము నడికి ఆ మాత్రం పొగరు ఉంటుంది.
तेरा नाम क्या है? నిన్నే నీ పేరేంటి? ఇప్పుడు దాని పేరేందుకు భయ్యా? నువ్వు ఆగరా, పిల్ల భలే ఉంది. ఓయ్ నిన్నేనే, నీ పేరేంటి చెప్పవే. నిన్నే. అబ్బా, నీ వల్ల అనవసరంగా నాకు 500 euros పోయాయి. పోతే పోనీ, నా కోసం ఆడలా ఓడిపోవటం నాకు నచ్చింది. ఆఫ్టర్ ఆల్ 6 inch పేరు కోసం 6 feet అంత నుడి కుప్ప ఊలిపోయావు. కర్మరా అయ్యా. హాయ్. నా వల్ల నువ్వు బాగా దెబ్బలు తిన్నావు కదా. తిను తిను బాబాయ్. నువ్వా? నీకు కొంచెం లేడీస్ వీక్నెస్ ఎక్కువే. బుద్ధి జ్ఞానం ఉన్న ఏ ఎదవకైనా లేడీ వీక్నెస్ ఉంటది. ఉప్పు కారం తినే ప్రతి మగాడికి లేడీ వీక్నెస్ ఉంటది. అసలు వీక్నెస్ లేకపోతే వాడు మగాడే కాదు బాబాయ్. అబ్బా, ఇందాకటి నుంచి ఆ అమ్మాయి నా మైండ్ తినేస్తుంది. నువ్వు కూడా అమ్మాయిలానే కనిపిస్తున్నావు. ఆడవాడు ఆడు కూడా అమ్మాయిలానే కనిపిస్తున్నాడు. ఆయన ఎవరో తెలుసా? ఆడెవడైతే మనకెందుకు బాబాయ్, మనకెందుకు? సారీ మిస్టర్ పూరి. అది చూడు, ఆ కార్లో పోతుంది, అది కూడా అమ్మాయిలానే కనిపిస్తుంది. కనిపించడం కాదురా అయ్యా, అది అమ్మాయి. హలో నిన్న ఆగు. ఏం పర్లేదు. పర్లేదా? అమ్మోయ్, కామంతో కళ్ళు మూసుకుపోవడం అంటే ఇదే. ఎందుకైనా మంచిది నువ్వు కొంచెం ఉప్పు కారం తగ్గించాలి అబ్బాయి. తగ్గిస్తే దొరుకుద్ది? అది దొరకదు. దొరకపోతే ఎందుకు తగ్గిస్తారా? ఎందుకు తగ్గించాలి? అమ్మా ఏం పర్లేదు. నమాజ్ అయిపోయిందా? నమాజ్ అయిపోయింది. अब अपने बेटे से बात कर रहे हैं. కొంచెం అర్జెంట్, బైక్ ఫోన్ ఇవ్వు. बोला ना, अपने बेटे से बात कर रहे हैं. ఏంట్రా ఇది 2000 crores మ్యాటర్ అంటే మధ్యలో కూతురంటావేంటి? अबे वो पागल, जावेद भाई is more concerned about his daughter more than your bloody 2000 crores. समझा? బేటీ, నౌ దట్ యు గ్రోన్ అప్, పేరెంట్ గా నాకు బాధ్యత ఉంది. నువ్వేమన్నా లవ్ చేసావా? లేదు పాపా. ఏ? ఇప్పటి వరకు ఎవరు నచ్చలేదు. పోనీ నన్ను ఏమన్నా చూడమంటావా? మీ ఇష్టం. నీకు ఎలాంటి మొగుడు కావాలి? నవ్వుతావేంటి, చెప్పు, ఎలాంటి మొగుడు కావాలి? జావేద్ బాయ్. ఇండియా మొత్తం ఆ పేరు చెప్తే వణుకుద్ది. నాకెలాంటి మొగుడు కావాలంటే ఆడి పేరు చెప్తే జావేద్ బాయ్ వనకాలి. मेरा अब्बा जान को पेशाब होना उसका नाम सुन के. हाँ भाई. నా కూతురు ఏమడిగిందో తెలుసా? జావేద్ కూతురు ఏం అడగాలో అదే అడిగింది. क्या पूछ रहे भाई? నీకు మొగుడు కావాలా అంటే జావేద్కే మొగుడు కావాలంది. ఇండియాకి అతి పెద్ద దరిద్రం జావేద్ భాయ్. ఇండియాలో ఎలాంటి అనర్థాలు జరిగినా దానికి జావేద్ భాయే కారణం. దీప్ సింగ్ హత్య, దానికి కూడా జావేద్ భాయే కారణం. క్రికెట్ స్కామ్ సంబంధించి కొన్ని డీటెయిల్స్, కొన్ని కాల్స్ మాకు అందాయి. ఐపీ అడ్రస్, కొన్ని కాల్స్ దుబాయ్ నుండి, కొన్ని కాల్స్ కరాచీ నుండి మాకు అందాయి. ఈ క్రికెట్ స్కామ్ సంబంధించి పూర్తి బాధ్యత జావేద్ ఇబ్రహీం అని మీకు మనవి చేస్తున్నాను. మీరు జావేద్ ఇబ్రహీం ఒకటే కాలేజీలో చదువుకున్నారంట కదా? ఒకటే కాలేజా? ఏ కాలేజ్ అండి? నిజాం కాలేజీ. నిజాం కాలేజ్ అయితే వాడే బ్యాచ్, నేనే బ్యాచ్. సార్ మీరిద్దరు ఒకటే బ్యాచ్. ఫేర్వెల్ పార్టీ ఫొటోస్ లో మీరిద్దరు ఉన్నారు. ఫోటోలో ఉంటే మాత్రం ఫ్రెండ్స్ అయిపోతారండి? ఏమండి, గాంధీ గాడ్సే ఒకే ఫోటోలో ఉంటారు, ఫ్రెండ్స్ అయిపోతారా? మహేష్ బాబుతో ఎంతో మంది ఫోటోలు దిగుతారు, అందరూ మహేష్ బాబు ఫ్రెండ్స్ అయిపోతారండి? ఎన్టీఆర్ తో ఎంతో మంది ఫోటోలు దిగుతారు, వాళ్ళంతా ఫ్రెండ్స్ అయిపోతారా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఫ్రెండ్ ఏమన్నా అడిగాం, కాదంటారా? వాడు నాకు ఫ్రెండ్ ఏంటండి? ఎక్స్క్యూజ్ మీ, చూడండి, జావేదు
అంటే పాకిస్తాన్ లో ఉండే జావేదా నా క్లాస్మేట్ జావేదు, మా పక్కింటి జావేదు, వీడు వాడు ఒకటే పోతారండి. ఇది క్రికెట్ స్కామ్ సంబంధించి ప్రెస్ మీట్ పెట్టాం. ఇలాంటి రాంగు క్వశ్చన్లు, పర్సనల్ క్వశ్చన్స్ ఏంటండి? మీకేనా బుద్ధుంటే ఎక్కలేదా? ఏమిటి నువ్వు తెలుసు? జావేదు చెప్పండి. ఏం చేస్తున్నావు అన్నా? ఇప్పుడే ప్రెస్ మీట్ లో బుద్ధులు తింటున్నానన్నా. అన్నా నువ్వు అక్కడే ఉండటం చాలా మంచిదైంది. ఇండియాలో ఏం జరిగినా మొత్తం నీ మీదే తోసేస్తున్నావు. చాలా సుఖంగా ఉందన్నా మాకు. రే నేను చేయని కూడా నా మీద తోసేస్తున్నారు కదరా. తోసేని అన్నా, నువ్వుగాక మాకెవరున్నారు దిక్కు? ఏంటి మిస్ కాల్ ఇచ్చావు? అన్నా నీకు తెలుసు కన్నా, సాయిబాబాని నా ఫ్రెండ్. నీకు ఫోన్ చేస్తుంటే ఎత్తడం లేదంటన్నా. మీ వాళ్ళు కూడా నీకు ఫోన్ ఇట్లేదంటన్నా. అన్నా వాడి దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయన్నా, ఏదో ఒకటి చేసి పెట్టన్నా. అది సరే గాని నాకు హెల్ప్ కావాలరా. ఏంటి చెప్పన్నా? మనం కాలేజీలో కలిసేవాళ్ళమే, కరీం బీడీలు గుర్తున్నాయా? అన్నా మన కెరీర్ స్టార్ట్ అయిందే కరీం బీడీతో కన్నా. రేయ్ నెల రోజుల నుంచి మనసు లాగేస్తున్నా వాటిపైన. 4 కట్టలు పంపించు. ఊరుకోన్నా, నువ్వేంటి నీ రేంజ్ ఏంటి? అన్నా క్యూబర్ సిగార్ కాల్చేయన్నా. ఈ మరీ బండమండలాగా ఉన్నాయి. అయ్యే అనుకో ఈ పిల్లలాగా నాజుగ్గా ఉంటాయి. 4 కట్టలు పంపించు. పంపిస్తావా పంపించవా? అన్నా కరీం బీడీ హైదరాబాద్ లో ఆటో వాళ్ళ కూడా వాటర్లేదు. జోకులొద్దు. థ్యాంక్ యూ, సీ యూ, బై బై. You wanna duck me? You know, I'm good at ducking. I duck you, I duck him, I duck everyone. What is this duck? Duck అంటే బాత్ అనుకున్నావరా? బూతురా నీ అయ్యా. కాదా? తీసుకో. सब निकाल दूंगा, नंगा कर दूंगा. ఎంత ధైర్యం రా నా పర్సే. ఓయ్ మళ్ళీ కనిపించావు. ఉండు వస్తున్నా. నా పర్సే కొట్టాలని ప్లాన్ చేస్తారా? నీ పర్సు కొట్టేస్తారా? పరిస్థితి ఆ ఫోజ్ ఏంట్రా? అది ఉండు వస్తున్నా. तेरा नाम क्या है? बोलना. आलिया खान. నువ్వు గాని మళ్ళీ కనిపిస్తే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, పెళ్ళయిందని కూడా అడగను, తాళి కట్టేస్తాను. కనపడకే. చల్. వీడికి మెంటల్లా ఉంది. లేదు ఆడు మెంటల్ కాదు. జావేద్ భాయ్ని కలవాలి. तुम कौन हो? నేను మ్యారేజ్ బ్రోకర్ బాస్కో, డాన్ బాస్కో. నువ్వు డాన్ వెంట్రా? జావేద్ భాయ్ డాన్, నువ్వు ఉత్తి బాస్కో. అలాగే అనుకో. వెళ్ళచ్చా? जाओ. మ్యారేజ్ బ్రోకర్ నీకెందుకురా గన్లు నైఫ్లు? నేను కొన్ని రాంగ్ పెళ్లి చేశాను. నా పైన థ్రెట్ ఉంది. ఫర్ మై సేఫ్టీ. లోపల రాడ్ ఉంది. కంగారు పడద్దు. చేతిలో తీలేరు. చెక్ చేస్తారా? టచ్. చల్ చల్. థ్యాంక్ యూ బ్రో. హాయ్ జావేద్ భాయ్. బాస్కో, డాన్ బాస్కో. ఓ బయట చెప్పారు కదా, మర్చిపోయాను. అంటే అండి దాన్ని తీసానండి. మీకు ఇష్టం లేకపోతే బాస్కో తీసేస్తాను. ఉత్తికో. ఓకే అండి. నేను మ్యారేజ్ బ్రోకర్ అండి. ఏదైనా డీల్ చేస్తే ₹1 కోటి తీసుకుంటానండి.
సార్ స్టార్ట్ చేయనా? బజరంగి భాయిజాన్. సల్మాన్ ఖాన్ సార్. ఈడు ఆర్జీవీ టైప్ కదరా, పెళ్లి ఇష్టం ఉండదుగా. పైగా మనకు మంచి ఫ్రెండ్, పాప బర్త్డే కూడా వచ్చాడు. ఓహో ఓకే సార్. వద్దు అయితే ఓకే సార్, క్యాన్సిల్ చేద్దాం. విరాట్ కోహ్లీ మినిమం సెంచరీ కొడతాడు సార్. వీడికేదో లవ్ అఫేర్ ఉన్నట్టుంది. నీకు కావాలా? నాకెందుకురా? అదే సార్ మన పాపకి ఆ లవర్ ని అవాయిడ్ చేసేసి తీసుకొచ్చి పాడేస్తాను మీ ముందు ఇక్కడ. సెకండ్ హ్యాండ్ తీసుకో. ఓకే ఓకే కూల్ కూల్ కూల్. ఓకే సార్ నెక్స్ట్. రాహుల్ గాంధీ సింగిల్ సన్. పొలిటీషియన్స్ మనకొద్దు. ఓకే వాడు ఏ టైప్ కావాలి సార్? వాడి పేరు చెప్తే జావేద్ భయపడాలి. మీరు ఎవరికి భయపడతారు? తెలీదు. మరి నాకే తెలుస్తుంది సార్. తెలుసుకోరా, కోటి తీసుకుంటున్నావు కదా, తెలుసుకో. తెలుసుకుని తీసుకురా. ఓకే సార్. మన పాప ఫోటో ఒకటి ఇస్తే. ఇవ్వను. వాళ్ళు అడిగితే మనం చూపించాలి కదా సార్. అంటే పాప ఫోటో చూసి మీరు డిసైడ్ చేస్తారంటారా? నేను పాప ఫోటో ఇవ్వను, పాపని చూపించను. ఇవ్వదు సార్. జావేద్ బాయ్ కూతురని చెప్పు. అలాగే సార్. 10 రోజులు టైం ఇస్తున్నాను, అయిపోతావు. అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది సార్, అర్థమైంది. What is he doing? He's checking laptop. Laptop? Yeah, I think something is there. అన్నా నీ లవర్ పక్కన ఉంటది కదన్నా పొడుగా. అవును. అది కొంచెం నాకు కూడా సెట్ చేయన్నా. నువ్వే ట్రై చేసుకురా బాబాయ్. అంటే మనకంత టాలెంట్ లేదు కదా. ముందు నా లైన్ క్లియర్ అవని చూద్దాం. థ్యాంక్స్ అన్నా. బీడీ బీడీయేరా. రేయ్ బీడియా? కరీం బీడీ. కరీం బీడియా కావాలా? బాలేవాడువే బాబు, 4 రోజుల నుంచి వస్తున్నాను. ఇవ్వు ఇవ్వు. ఇగో ఎన్నాళ్ళు అయిపోయింది. ఆహా, దేవుళ్ళ వచ్చారా. పల్లాగేస్తున్నాయి కదా, నాకు కూడా అంతే. అందుకే కూడా స్టాక్ ఎట్టుకుని తిరుగుతూ ఉంటా. నీకెంత కావాలంటే అంత ఇస్తా గానీ నాకు కట్టిస్తావా? అన్నా ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలు వేస్తా. వీడియో లెక్క అదు లేదు అమ్మని. ఏమైంది? సారీ అన్నా, రాలేదు, రేపు తెస్తాలే. సరే. అవును, నువ్వేం చేస్తావన్నా? బీచ్ చివర ఒక బండి ఉంది, దోశల బండి, అది నాదే. అవునా? అలాంటి ఎన్ని పనులు ఉన్నాయి నీకు? ఒక 20 ఉంటాయి. బారిచ్చు. ఆడికెళ్ళి దోశలు అమ్ముకోకుండా ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? రజనీకాంత్ ఇన్స్పిరేషన్. ఎంతున్నా ఏమన్నా దూరంగా వెళ్ళిపోయి ఏకాంతంగా కూర్చోవడం నాకు ఇష్టం. బాంబేలో మెరీనా డ్రైవ్ లో కూర్చునేవాడిని, ఇప్పుడు ఇక్కడ కూర్చుంటున్నాను. నాకు అలా కూర్చోవడం ఇష్టం ఉండదు కానన్నా. బానే ఉందేడా. యా, నాట్ బ్యాడ్ యాక్చువల్లీ. నువ్వేం చేస్తుంటావు? ఇల్లీగల్ ఫైట్స్. ఎందుకలా? ఈజీ మనీ కోసం అన్నా. నాకు కష్టపడతాం ఇష్టం ఉండదు. కష్టపడతాం ఎంత కష్టం అనుకున్నావు? అప్పనంగా డబ్బులు వచ్చేయాలి. అన్నా నీకేం ఐడియా ఉంటే చెప్పే. డబ్బులు సంపాదించడం తేలిక కదరా, నానా సంకల్ నాకాలి. అన్నా నాకంత టైం లేదు, ఏమైనా షార్ట్ కట్ ఉంటే చెప్పు. ఆల్రెడీ నానా సంకల్ నాకి డబ్బులు సంపాదించినోడు ఉంటాడు కదా, వాడికి ఒక కూతురు ఉంటుంది కదా, దాని లైన్ లో పెట్టు, పని అయిపోతుంది. ఏం ఐడియా ఇచ్చావన్నా, నువ్వు సూపర్. కానీ అది ఫాలో అయిపోతా. అన్నా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందన్నా, బాగా తెలిసిన మోమ్లా ఉంది. ఇస్కి ఐసికి తైసి. మీ పేరేంటన్నా? పేర్లు గానీ రేపు బీడీ కట్ట తీసురా, ఇక్కడే కలుద్దాం. ఓకే అన్నా, బైరా బీడీ. బాయ్. మావా ఇడికి 20 దోశ బండ్లా, అన్ని ఖర్చులు పోను 1000 మిగిలిన రోజుకి 20,000, అంటే నెలకు 6 లక్షలన్నా. మనం కూడా ఈ పనులు మానేసి దోశలు పుల్లెట్లు అమ్ముకుంటే బెటర్ అన్న, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ. అది నీకు సూట్ అవుద్దాం, మనకు సూట్ అవుతుంది.
చెప్పాను కదా మళ్ళీ కనిపిస్తే తాళి కట్టేస్తానని. కట్టి చేసుకో ప్లీజ్ 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 కట్టేస్తా. ఆలియా ఆలియా ఆగు ఆలియా, ఒక్కసారి కట్టి చేసుకో, అయిపోయి పని అయిపోద్ది. కట్టి చేసుకో, ఆగు. ఆలియా ఆగు. ఏ ఆలియా కట్టి చేసుకో, పని అయిపోద్ది. ఏ ఆలియా ఆగు. ఏం పర్లేదు ఏం పర్లేదు. ఏం పర్లేదా? ఏం పర్లేదేంట్రా ఎదవా? ఇలా నా వెంట పడద్దు, చంపేస్తారు నిన్ను. ఎవరు చంపేస్తారు? तू जानता है मैं कौन हूँ? मेरे बाप का नाम पता है? जावेद. जावेद भाई का बेटी हूँ मैं. జావేదా? జావేద్ అంటే ఎవరా? ఆడు వీడు అట్టబెట్రా, ఆడవాడు తెలుసా? జావేద్. జావేద్ ఇప్పుడు పెద్ద మాఫియా అడారు. ఆడు తలుచుకునే నిన్ను నన్ను పిట్టలకే కాల్చేస్తాడు. ఆయన పట్టుకొని ఆడినట్టవా? ఆడే కదా ఆడే. దేవుడా, సాక్షాత్తు జావేద్ కూతుర్ని తీసుకొచ్చి నా చేతిలో పెట్టేశావా? ఏంటన్నా నీకు నా మీద అంత ప్రేమ? స్వామి నీ మీద ఒట్టు, నేను దీన్ని వదలను. చెప్పానా వీడికి మెంటల్ అని? నోర్మై రే, ఇంకా ఎక్స్ట్రాల్ చేస్తే మా పాపాకు ఫోన్ చేస్తా. చెప్పు చెప్పు ఫోన్ చేయి. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? చెప్పే రమ్మనవాణ్ణి. హలో హలో పాపా. ఏంటి నిన్నేడిపిస్తున్నాడా? జావేద్ కూతుర్ని రోడ్ మీద నిలబెట్టాడా? వాడు అక్కడ ఉన్నాడా? యస్ పాపా. ఉంటే उस बदमाश को बोल जावेद भाई आ रहा है. అరే రే, చాలా భయపడకరా, ఇది ఊనే ఫేకుతుంది. అయ్యో వస్తున్నాడా? మై డాడ్ ఇస్ కమింగ్. రమ్మను, ఇక్కడే కూర్చుంటా. అయ్యా బాబు, రే అసలు పెద్ద డాన్రా, దాంతో డిస్కషన్ ఏంట్రా? మా మామ వస్తాడ్రా, వెయిట్ చేయి. ఫైనల్ గా అడుగుతున్నాను, వస్తావా రావా? రావట్లేదు. ఏమి బాటం లేదు, మనకి టెన్షన్ అవసరమా? పరా, మీ ఫ్రెండ్ పొద్దున పంపిస్తానమ్మా. ఆలియా నువ్వు ఇంటికి వెళ్ళిపో. హలో పాపా, వీడిక్కడే ఉన్నాడు. ఆడి సంగతి తర్వాత చూద్దాం. నా మ్యాచ్ షూట్అవుట్ జరిగింది, నువ్వు అర్జెంట్ గా ఇంటికి వెళ్ళిపో. పాపా మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో త్వరగా. ఓకే పాపా. ఏంటి వెళ్ళిపోతున్నావు? నీ బాబు వస్తాడా లేదా? అసలు జావేద్ నీ బాబేనా? ఊరికే బిల్డప్ ఇస్తున్నావా? ఆలియా పాపా क्या हुआ? Why do you sound so panic? Are you fine? నాకేం కాలేదు కానీ వాడెవడో ఎక్కడికి వెళ్ళాడమ్మా నిన్ను? Oh papa, I met him recently at an illegal fight club. ఆ రోజు నుంచి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవుతున్నాడు పాపా. అండ్ ఈ రోజు తాళి కట్టబోయాడు నాకు. తాళి కట్టబోయాడా నీకు? పాపా. ఎక్కడాడు? షూట్ చేసి పడేస్తాను వాడిని. నమస్తే. నువ్వేంట్రా ఇక్కడ? పరేషియా అని ఒక దేశం ఉంది సార్. ఉంటే దానికి యువరాజు ఉన్నాడు సార్. అయితే వాడు మీ అమ్మాయిని చేసుకోవడానికి ఒప్పుకున్నాడు సార్. వాడెవరు ఒప్పుకోవడానికి? వాళ్ళు ఎల్లుండి వస్తున్నాం సార్. ఎల్లుండి నాకు ఖాళీ లేదు. నేను వాళ్ళకి మాట ఇచ్చేసాను సార్. నువ్వెవడవరా మాట ఇవ్వడానికి? నన్ను అడగాలా వద్దా? అడగాలి సార్, కానీ ఇప్పుడు మీరు కాదంటే వాళ్ళు నన్ను చంపేస్తారు సార్. వాళ్ళు ఇక్కడికి వస్తే నేను చంపేస్తాను. నాకు మూడు వచ్చినప్పుడు చెప్తాను, అప్పుడు రమ్మను. సార్, పాప జీవితానికి మీ మూడికి ముడి పెట్టడం ఏమైనా అర్థం ఉందా సార్? నల్లమాట వాట్సాప్ అంటే రూఫలాడ్రా. సూపర్ జోక్ రా. 2 whiskies on the rock. అరే మావా, ఇవాళ బిల్ నేను కడతారా? నేను కడతాను కానీ. పర్లేదురా, నేను కడతాను. నేను కడతానని చెప్పాను కదరా. ఒరే నేను మళ్ళీ చెబుతున్నాను, నేనే కడతాను. నేను ఒప్పుకోను, నేనే కడతాను అంతే. రే నా మాట విను. మీకు ఎంత కావాలని తాగండి, మీ బిల్ నేనే కడతాను. బుద్ధులు పో. గురుగారు మీరు ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. ఇంటర్నేషనల్ టెన్షన్ సార్, ఏదో ఇంటర్నేషనల్ టెన్షన్ అంటున్నారు. మాకు చెప్పండి సార్, మమ్మల్ని వాడుకోండి. ముందే మంద అయిపిస్తున్నారు. యూ డిజర్వ్ ఇట్. వాడేస్తున్నారు. నీ కూతురుని చూపించవా? చూపించరు. మరి పిల్లలని మాకు తెలియదు కదరా. ఫోటో అడిగివ్వా? పైగా పెళ్లి చేసుకోవాలా? అసలే ఏమనుకుంటున్నాడు? పరీక్ష అక్కడ, పైగా నీకు 3 రావాలా?
నీ కూతురు ఏమైనా అందగెత్తరా? మేము చూసాగా, వీధికి ఒకటి ఉంటుంది అక్కడ. ఇగో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చూడండి, కత్తిలాంటి ఫిగర్ ఉంది అక్కడ. సేమ్ అలాగే ఉందండి. అరే మావా, మన ఫిగరేరా? ఫిగరా? వస్తున్నా. అదేంటిది? అది పిలవకండి, మీ వాడు అలాగే వెళ్ళిపోతున్నాడు. అది మావాడు సెటప్. సెటప్ అంటే ఇప్పుడు అమ్మాయికి మీ వాడు ఏరేమన్నా సామాను కూడా. అబ్బా, దీనికేరా నేను సంబంధం చూసేది. బాగా క్లోజా? డే 1 నుంచి నువ్వు నాకు నచ్చలేదు. ఒళ్ళు పొగరు నీకు. ఒళ్ళు పొగరెక్కి నువ్వేదో చేసావు. నాకు కోపం వచ్చి పప్పాకి చెప్పేశాను. ఓకే, నిన్ను కాని చూపిస్తే పప్పా వచ్చి నరికేస్తాడు. అబ్బా, నువ్వు అనవసరంగా చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. నేను భయపడేది నీ గురించే. ఎరా, నేను నీకు విరాట్ కోహ్లీ చూపిస్తే సెకండ్ హ్యాండ్ అంటావా? మరి ఇదేంట్రా? అయితే ఇప్పుడు ఏమంటావు? ఊరు వదిలి వెళ్ళిపో. నువ్వు రా, లేచిపోదాం. నీ కను అణువు అంగుళం మందాన బలిసింది. కరెక్టే. ఆ బలుపు తీరాలంటే తన్నించాలి. తన్నించు, ఆ తర్వాత ప్రేమించు. రేపు పెట్టేసుకుందాం ప్రోగ్రామ్. పెట్టేసుకో. టుమారో. డన్. హుయాన్ చాంగ్ అనే ఒక చైనీస్ ట్రావెలర్ ఉన్నాడు. హిస్టరీ మీద పెద్ద గ్రిప్ లేదమ్మా. వాడి ముని మనవడు టకాషిమోటో. ఆడు నేను క్లోజ్ ఫ్రెండ్స్ అని నీకు తెలీదు. తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు. మావాడు సుల్తాన్. ఆడు నిన్ను కుమ్మడానికి వచ్చాడు. ఒకవేళ మావాడే మేవాడిని కుమ్మేస్తే? ఏం పాసిబుల్. బెట్టేసుకుందామా? తు బోల్. నేను ఓడిపోతే ఈ ఊరు వదిలిపోతా. గెలిస్తే నువ్వు నన్ను ప్రేమించాలి. ప్రేమిస్తావా లేదా? డన్. డన్. పిలు. తకాషి బాబు. తకాషి. తకాషి బాబు. తకాషి గారు ఎక్కడున్నా డయస్ మీదకి రావాలమ్మా. ఐ రిక్వెస్ట్. నెక్స్ట్ ఐటమ్ బుల్లమ్మ బుల్లోడు చిత్రంలోంచి గుప్తలకి గుప్త అక్కడి గుమ్మ. భయ్యా రమ్మన్ రావాణ్ణి. బాబు తకాషి, వేర్ ఆర్ యు బేబీ? రమ్మను రమ్మను రమ్మను. ఐ వాంట్ తకాషి రైట్ నౌ. యార్ రాయమా? అమ్మో అమ్మో. ఏం పర్లేదు, ఏం పర్లేదు. నేను చంపేస్తాడే. తకాషి గారు నమస్కారం. మరి మా దొరికిరా. స్లో ప్లీజ్, కొంచెం స్లో స్లో. అబ్బా, స్లో 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 స్లో. భయ్యా లొంగిపో లేదా పారిపో. తకాషి గారు, తకాషి గారు. మా నీకు తెలిసిన దేవుడు ఉండి పిలవరా. నువ్వే కదా బాబా. నీ అయ్యా ఈ టైంలో జోక్రాస్తావేంట్రా? అమ్మో, వీణ్ణి చంపేస్తున్నాడు. బాబా హెల్ప్ లైన్ వాడుకో. బాబా పైప్ లైన్ వాడుకో. అమ్మా, ఆడపుల్లాగా వాళ్ళే. తకాషి, నీకు దండం పెడతా, నీకు దండం పెడతా. ఇప్పుడు నన్ను లవ్ చేయవే? చేయను. నువ్వు మాటిచ్చావు. నిన్ను చీట్ చేసా, మోసం చేసా. కొత్తగా బయటపడిన స్కామ్ ల్యాప్టాప్ స్కామ్. కేవలం 2000 రూపాయలకే ల్యాప్టాప్లు ఇస్తామని ఒక కంపెనీ చేసిన ప్రచారానికి దేశవ్యాప్తంగా కోట్ల మంది పేద విద్యార్థులు డబ్బు కట్టడం జరిగింది.
నా కూతురు చదువు కోసమని నెల రోజుల కష్టాన్ని వాళ్ళకి దారపోసానమ్మా. తీరా చూస్తే అది బోగస్ కంపెనీ అని తెలిసింది. అందరూ ఇలా మోసం చేసుకుంటూ పోతే మేము చావాలా బతకాలా? ఏ ఆలియా, నువ్వు రావే. ఆగమేంటి? Don't love them. పిలుస్తాను కదా. వై స్టాపింగ్? ఐ బ్యాంక్ అకౌంట్ హియర్. ఐ ఏటీఎం కార్డ్ హియర్. ఏంటి, నీకు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఉందా? yes. నీకు బ్యాంక్ పేరేంటో తెలుసా? బ్యాంక్ ఆఫ్ పారడైజ్. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మినిమం 1000 crores డిపాజిట్ చేయాలి. 1000 కోట్ల? కంపెనీస్ మీకు అకౌంట్ ఉందా? ఉండటం ఏంట్రా? దిస్ ఇస్ మై బ్యాంక్. బ్యాంక్ ఆఫ్ పారడైజ్ ఇస్ మై ఓన్. థ్రో దెమ్ అవుట్. ఏం పర్లేదు. మన ఫిగర్ దగ్గర బోల్డ్ అండ్ డబ్బులు ఉన్నాయి. అది చాలు మనకి. ఓకే, వస్తానే. మన లైఫ్ సెటిల్ రా మావా. మీకు కూడా అకౌంట్ ఉందా? పోరా. అన్నా, ఆ పిల్ల నన్ను మళ్ళీ మోసం చేసింది. ఎవరు? ఈడో నన్ను ఆపుతాడు. మన బాడీ గార్డేలే. పంపించు. నువ్వే ఒక దోశ గారికి బాడీ గార్డ్ ఏంటన్నా? నువ్వు చెప్పావు కదా, ఆ ఇన్స్పిరేషన్ తోనే బాగా డబ్బున్న వాడి కూతురు పడేశా. అదేంటో అన్నా, పడినట్టు పడి జారిపోయింది. ఏం చేసావు నువ్వు? ఎంట పడ్డాడు, ఏడిపించాడు, ఫైట్ చేశాడు, పాట పాడాడు, నాతో బిట్టు పాడించాడు. అంతకంటే ఏం చేయాలన్నా? అయినా ఈ డబ్బు నా అమ్మాయికి పోజులు ఎక్కువ అన్నా. అమ్మాయి బాబు ఏం చేస్తుంటాడు? అన్నా, దాని బాబు ఏం చేస్తాడు మనకెందుకన్నా? దాని దగ్గర బోల్డ్ అని డబ్బులు ఉన్నాయి. ఎలా పడేలో చెప్పు. అరే, డబ్బున్న అమ్మాయిలు డబ్బులకు పడరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి. అది నాకు తెలుసన్నా, అందుకే కదా లవ్వు అని వెంటపడ్డా. నువ్వేదో చీప్ వేసుంటావు కదా. అదేంటన్నా, కాస్ట్లీ అమ్మాయిలు పడేది చీపోలకే కదా. చీప్ అంటావు నువ్వు? అరే, ఆడాళ్ళు ఎప్పుడు ప్రేమలో పడతారో ఎప్పుడు పడరో వాళ్ళకే తెలీదు. ఒకసారి చిన్న పొగడుతో పడచ్చు, లేదా షాయరీకి పడచ్చు. షాయరియా? ఒకటి जिंदगी के लिए जान जरूरी है, जीने के लिए अरमान जरूरी है, अल्लाह अल्लाह अल्लाह। इस जान और अरमान के लिए तेरी मुस्कान जरूरी है। क्या बात है, क्या बात है। वो मुस्कान के लिए मैं जान दे दूंगा या किसी का जान लूंगा। సూపర్. అన్నా, అది వీటన్నిటికి పడదు. దాన్ని ఎలా పడేలో నాకు తెలుసు. నా స్టైల్లో నేను పడేస్తా. హలో. ఏ చీటర్, నీతో మాట్లాడాలి, ఒకసారి రా. నేను రాను. నువ్వు రాకపోతే నేనే మీ ఇంటికి వస్తా. దమ్ముంటే రా. చా, మనకుందే అది. ఏనా మనకుంది అదే కదా. ఏంటది? జానమే దమ్, జానమే దమ్, జానమే దమ్. ఏంటది? ప్లీజ్ కమ్. జావేద్ భాయ్, हर्षिया प्रिंस. Nice meeting you. Hello. Nice to meet you. उनकी बेटी. My daughter. Hi. ఏంటి డైరెక్ట్ ఇంటికి వచ్చాడు? ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఐల్ బి రైట్ బ్యాక్. ఓకే షూర్. ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడికమ్మా? అప్స్టైర్స్. పైకి ఇప్పుడు ఎందుకమ్మా? కూర్చొని మాట్లాడచ్చు కదా. సార్, నీకెందుకురా? అంటే ప్రిన్స్ వచ్చాడు కదా, ఆ పాప కూర్చొని మాట్లాడుతుందేమో అని. అమ్మాయికి మాట్లాడాలంటే మాట్లాడుతుంది, లేకపోతే మానేస్తుంది. నువ్వెవడో మధ్యలో? ఓకే, నువ్వు వెళ్ళమ్మా. అమ్మా అమ్మా అమ్మా. కింద పెళ్లి చూపులు పెట్టుకుని పైన బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తుంది. ఇది మామూలుది కాదు. నన్ను మోసం చేసి ఇక్కడ పెళ్లి చూపులు ప్లాన్ చేస్తావే? నా ఇష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అర్థం కావట్లేదా? నా కళ్ళలోకి చూడు, నీళ్ళు వస్తున్నాయా? రావట్లేదు. వస్తాయి, కాసేపులో వస్తాయే. మా అప్పు జాన్కి తెలిస్తే నేను చంపేస్తాడు. చంపేస్తే చంపేని, నీకోసం చావడానికైనా నేను రెడీ. పప్పాని పిలుస్తాను. పిల్లవే. అప్పుడు పిలిస్తే రాలేదు, ఇప్పుడు మీ ఇంట్లోనే ఉన్నా. రమ్మనవే, ఇక్కడే ఉంటాను, రమ్మను. ఏ ఆలియా, వెళ్ళి మీ అబ్బుజాన్ రమ్మను, ఇక్కడే ఉంటా. ఐమ్ గోయింగ్. వెళ్ళు. ఆలియా, హీస్ లీవింగ్ అమ్మా.
Sorry, I kept you waiting. Pleasure to meet you. Let's catch up sometime. Same here. See you. See you. Bye, sir. నైస్ మీటింగ్ యూ. పాపా ఆడింట్లో దూరాడు. ఎవడాడు? ఓ సాలే తాలివాలా. ఎక్కడున్నాడు? గన్నిటి. పాపా నేను ఒకసారి చూడాలి. ఆలియా నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఏ ఆలియా అండ్ సోఫియా పాపా ఒకసారి చూస్తా. తీసుకెళ్ళావు. ఆడేనా? వీడు ఇంటర్పోల్ ఆఫీసర్ భాయ్. ఇంతకు ముందు మన మీద అటాక్ చేసింది వీళ్ళే. అక్కడొకడు పోయాడు, వీడు రెండోవాడు. చెప్పన్నా. రేయ్ ఆ రా ఆఫీసర్ వాళ్ళని వెళ్ళి నా మీదకి పంపిస్తున్నాడు. ముందు వాళ్ళు నా దగ్గర రాకుండా ఆపు, లేకపోతే నిన్ను పాతేస్తాను. అన్నా అసలు రా ఏజెన్సీయే మనకొద్దు, తీసి పారేస్తా. ఓకేనా? ఆలియా ఏంటి ఏడుస్తున్నా? ఆడు చచ్చిపోయాడు. ఎంత చెప్పినా వినలేదు. కాల్చి పారేశారు. ఎవరు చచ్చిపోయారు? ఆడే పాగల్. వాడు చవడం ఏంటే? ఇంతకు ముందే వాడిని చూసా. ఇక్కడ ఇన్ ద జిమ్. చావలేదా నువ్వు? నీకోసం ఆగా. పాగల్. పాగలా? కిరికిసిపోతావంటే? నేనేం చేశాను? ఏం చేసావా? ఒంట్లో 100 బిలియన్ సెల్స్ నిద్రలేపేశావే. అన్ని టెన్షన్తో పరిగెడుతూ ఒక చోటకి చేరుకుంటున్నాయి. టిష్యూలు టైట్ అయిపోతున్నాయి. రష్ ఇన్ మై హార్ట్. ఇప్పుడు కానీ నిన్ను ముద్దు పెట్టకపోతే నా గుండె అయిపోతే పెట్టేస్తా. ముద్దు పెట్టేస్తానే. నేను ప్రేమించడం మొదలు పెడితే తట్టుకోలేదు. తట్టుకునే దమ్ముంటే పెట్టేసుకో. పెడుతున్నావా లేదా? जिंदगी के लिए जान जरूरी है, जीने के लिए अरमान जरूरी है. इस जान और अरमान के लिए तेरी मुस्कान जरूरी है, और वो मुस्कान के लिए मेरी जान दे दूंगा या किसी की जान लूंगा. అలా చిన్నప్పుడే నేను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసాను. అప్పటి నుంచి నేను ఇంటికి కూడా వెళ్ళలేదు. మా అమ్మ నాన్న ఎలా ఉన్నారో కూడా నాకు తెలీదు. నాన్న మర్చిపోయినా అమ్మ మాత్రం ఏడుస్తూనే ఉంటుంది. మీ అమ్మ పేరేంటి? సత్యవతి. అలియాజ్ అమ్మాయి అని పెడుతుంది సంతకం. మీ అమ్మ ఎలా పెడుతుంది సంతకం? సంతకాల గురించి నాకు తెలీదు. అమ్మ పేరు రజియా. 7 ఏళ్ల వరకు అమ్మ నాతోనే ఉంది. ఆ తర్వాత లేదు. అప్పటి నుంచి నాకు పప్పానే ప్రపంచం. మేరా అబ్బుజాన్, ఐ లవ్ హిమ్. ఎంత? నీకెంత సార్ చెప్పాను కదా, ₹1,00,00,000. పేరేంటి? డాన్ బాస్కో. నుండ్రా మగడా, బ్యాంక్ అకౌంట్ లో పేరు అలాగే ఉంది. మీరు రాయండి సార్. అక్కడ ఎంత నొక్కేస్తున్నావు? ఇది చూపిస్తే అక్కడ కూడా ₹1,00,00,000 ఇస్తారు. నీ పనే బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శుక్రియా. యా బేబీ. ఆ పర్షియన్ సంబంధం నాకొద్దు. ఏ? నాకు ఇష్టం లేదు. అదే ఎందుకు ఇష్టం లేదు అంటున్నా. నాకు ఇష్టం లేదు పాపా. అదేంటమ్మా, నువ్వు సరే అంటేనే కదా ఈ బేవర్స్ గారు తీసుకొచ్చిన సంబంధం ఒప్పుకుంది. ఇప్పుడేమైంది? ఆడి పేరేంటమ్మా? కళ్యాణ్ రామ్. ఏం చేస్తుంటాడు? స్ట్రీట్ ఫైటర్. ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చాడు? నాకు అతని బ్యాక్గ్రౌండ్ తో పని లేదు. అతని మనసు నచ్చింది. మనసు అంటే? వెరీ ఇంటెన్స్ గాయ్. ఇంటెన్స్? హౌ? जिंदगी के लिए जान जरूरी है, जीने के लिए अरमान जरूरी है. इस जान और अरमान के लिए तेरी मुस्कान जरूरी है. वो मुस्कान के लिए मैं जान दे दूंगा या किसी का जान लूंगा. इदेगा?
वाह क्या बात है నువ్వేంట్రా మధ్యలో? హౌ డు యు నో దిస్ షారీ పాపా? ఆడు పెద్ద మోసగాడమ్మా. ఆడికి ఆ షాయరీ చెప్పింది నేను. డబ్బున్నమ్మాయిని ఎలా పడేయాలంటే నాదేం పోయిందని ఆ సలహా నేనే ఇచ్చాను. నాకేం తెలుసు నా కొంపే ముస్తాడని? సరే, వాడు నన్ను ప్రేమిస్తే మీకు ప్రాబ్లం ఏంటి? అది ప్రేమ కాదు, మోసం. నన్ను వాడి దగ్గర తీసుకెళ్ళు, నీ ముందే తేల్చేస్తాను. ఓకేనా? ఓకే. సార్ ముందు అడిగితే పేరు చెప్పలేదు, మీరెవరో తెలుసా? జావేద్ ఇబ్రాహిం. ఎక్కడ్రా? ఎక్కడా? కళ్యాణ్ రామ్ పాపా, అతనే కళ్యాణ్ రామ్. బాయ్. ఏం పర్లేదు. వెరీ స్ట్రాంగ్. బెస్ట్ ఆఫ్ లక్. Don't shoot him, Papa, please. No, Papa. Move. హలో అన్నా, అర్జెంట్ గా టీవీ పెట్టు. ఇన్నాళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జావేద్ ఇబ్రాహిం. కొంతమంది దుబాయ్లో ఉన్నాడని, మరికొంతమంది కరాచీలో ఉన్నాడని చెప్పుకునేవాళ్లు. కానీ నిజానికి జావేద్ ఉంటుంది టెనరఫీ అనే ఐలాండ్ లో. మొరక్కోకి దగ్గరలో ఉన్న ఈ ఐలాండ్ లో రహస్య జీవనం గడుపుతున్నాడు. వీడు జావేద్ రైట్ హ్యాండ్ శెట్టి, లెఫ్ట్ హ్యాండ్ చోటు. ఇది జావేద్ ఉంటున్న ఇల్లు. మన జావేద్ కి ఒంటరిగా బీచ్ లో కూర్చునే అలవాటు ఉంది. జావేద్ పుట్టినరోజు వేడుకలు చూపిస్తా, తన కూతుర్ని ప్రిన్స్ ఆఫ్ పర్షియాకి ఇచ్చి పెళ్లి చేయబోతున్న మంతనాలు చూపిస్తా.
ఇన్నాళ్ళు జావేద్ దొరకలేదని గవర్నమెంట్ 100 సాకులు చెబుతోంది. నౌ ఐ హావ్ రివీల్డ్ ఎవ్రీథింగ్. ఐ రిక్వెస్ట్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ద రా చీఫ్, సార్, నౌ ఇట్స్ యువర్ జాబ్ టు బ్రింగ్ హిమ్ బ్యాక్ టు జస్టిస్. ఇంకో విషయం, జావేద్ కి హైదరాబాద్ కరీం బీడి అంటే చాలా ఇష్టం. జావేద్ అన్న, ఎనీ టైం ఇంటర్పోల్ రైడ్ జరగవచ్చు. అర్జెంట్ గా ఇల్లు కార్లు వదిలేసి మరి అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపో, అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా ఆడి పెద్ద మోసగాడని? లేదు పాప, వాడు నన్ను నిజంగానే ప్రేమించాడు. మీరే వాడితో మాట్లాడకుండా గన్ ఫైట్ స్టార్ట్ చేశారు. తప్పు మీదే. ఓహో, నువ్వు ఇంకా అక్కడే ఉన్నావమ్మా? మరి ఇందాక టీవీలో చూసిందేంటి? మన ఇంట్లో బాగోతంతో చూపించారు. కళ్ళు మూసి తెచ్చే లోపల ఇంట్లో వాళ్ళందరూ రోడ్డు మీద ఉన్నాం. ఇదంతా ఆడి వాళ్ళని అర్థం కావట్లేదా? దీనికి దానికి సంబంధం ఏంటి? ఓసి పిచ్చిదానా, నిన్ను లైన్ లో పెట్టి ఇంట్లో దూరాడు. కరీం బీడి ఇచ్చి నా పక్కన చేరాడు. వాడొచ్చింది నీ కోసం కాదు, నా కోసం. హీఈస్ ద ఓనర్ ఆఫ్ గ్రాండ్ లీకేజ్ కంపెనీ. అదేంటో తెలుసా? అదో వెబ్సైట్. దాని ఆపరేషన్ ఎవరికి తెలీదు. ఆడు చేసే పని ఏంటో తెలుసా? ఇండియాలో జరిగే స్కామ్ కావచ్చు, క్రైమ్ కావచ్చు, కరప్షన్ కావచ్చు, అన్నిటినీ బట్టబయలు చేసి ఇందులో పెడతాడు. మొన్న క్రికెట్ స్కామ్ బయట పెట్టింది ఇదే. బెంగాల్లో చిట్ ఫండ్స్, కేరళలో గోల్డ్, ఒకటా రెండా మొత్తం తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టాడు. ఐఎమ్ ఎ హిడెన్ డాన్, ఈజ్ ఎ హిడెన్ జర్నలిస్ట్. నేను దొరికితే అరెస్ట్ చేస్తారేమో, వాడు దొరికితే ఇండియాలో చంపేస్తారు. వాడు ఎలా ఉంటాడో ఎవరికి తెలీదు, నీకు నాకు తప్ప. దట్ ఇడియట్ ఇస్ టేకింగ్ జర్నలిజం టు అనదర్ లెవెల్. ఆడి పేరేంటో నాకు తెలియదు కానీ కళ్యాణ్ రామ్ మాత్రం కాదు. హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ గ్రాండ్ లీకేజ్. రైట్, నా ల్యాప్టాప్ ఎదురా ఎక్కడా? రైట్, ఆ నా ల్యాప్టాప్ తీసుకెళ్ళింటే కొంప కొల్లేరవుతుంది. చెప్పండి రా, ఆ నా ల్యాప్టాప్ తీసుకెళ్ళడా లేదా? Last night, Interpol raid on a mansion in Tenerife Island owned by Javed Ibrahim. గ్రాండ్ లీకేజ్ దెబ్బకి భయపడిన జావేద్ ఇబ్రహీం రాత్రికి రాత్రే మకా మార్చి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. నా జీవితంలో చాలా మంది ఎదురొచ్చారు. పోలీసులు, రౌడీలు, గుండాలు, గ్యాంగ్స్టర్స్ కత్తులు బాంబులేసుకుని వచ్చారు. ఈడు నా పక్కన కూర్చుని కరీం బీడి ఇచ్చి నాకే బత్తి పెట్టాడు. నా వెనకాల కూర్చుని నాకు వాడు గొయ్యి తవ్వటం, దానికి నేనే హెల్ప్ చేయటం నా కర్మ కాకపోతే. నాకు తెలుసమ్మా నేను ఎంత బాధ పెట్టాడు, నీ మనసు ఎంత గాయపరిచాడు. వదిలే, వాడు మన ఇద్దరికి శత్రు. మన ఇద్దరం కలిసి వాడిని చంపేద్దాం, సరేనా? సరే, చంపేద్దాం, వేసేస్తా. भाई, आलिया भाग रही है. आलिया, jump, save her, bring her back. ఏమా డజన్ అరటిపండ్లు ఎంత? ఏంటి అలా చూస్తున్నారు? అమ్ముతారా అమ్మరా? నిన్ను రోజులు వదిలేసి వెళ్ళిపోతే మేమేమనుకున్నాం? సారీ చెప్తున్నా కదా. ఇప్పుడు ఎందుకు వచ్చారా నువ్వు? ఏ కొడుకైనా అమ్మ దగ్గరికి ఎందుకు వస్తాడే? ఆకలేస్తే వస్తాడు. అన్నం పెట్టాడికి పప్పు, నెయ్యి, చాలు అప్పుడు. ఎంత ఆకలి పెట్టుకున్నాడు, రోజు వచ్చి తినొచ్చు కదా. అమ్మా అప్పడం నిన్ను మార్చలేం. మరో కుంభకోణం బట్టబయలు.
4 రోజులు తిరగకుండానే ద గ్రాండ్ లీకేజ్ మరో బాంబు పేల్చింది. దేశాన్ని రక్షించే మిలిటరీ ఎమినేషన్ ని కూడా మన పొలిటీషియన్స్ వదలడం లేదు. ఒరే కాస్త జాగ్రత్తగా ఉండరా. ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు నాన్న. రేయ్, నా కూతురు ఇంట్లోంచి పారిపోయి ఇండియా వచ్చేస్తుంది. ఎక్కడున్నా ఎతికి పట్టుకో. ఎందుకు వచ్చేస్తుందన్నా? ఒక ఎదవ కోసం. ఎక్కడున్నాడో చెప్పన్నా, వాడిని చంపేస్తాను. జావీద్ బాయ్ కూతురు కలుగుతాడా వాడు? అయినా మనం ఎవరికి అన్యాయం చేసామన్నా? మన ఇంట్లో ఆడపిల్లల్ని బయటికి లాగుతున్నారు ఎదవలు. ఏం బాబాయ్ బాగున్నావా? ఈ దేశంలో రైతుని బాగున్నావా అని అడగొద్దు బాబు. ఎలా బాగుంటాడు బాబు? గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఇత్తనాలకి సగం పంటలు కూడా పండవు. ఆ సగానికి నీళ్లు పెట్టాలంటే చాలు. అవి మేం తాగలా గొడ్లకు పోయాలో మాకు అర్థం కాదు. గొడ్లకు కడుపు నిండా తిండెట్టకుండా పాలు పితకాలంటే సిగ్గేస్తుంది బాబు. ఈ దేశంలో ప్రతి వాడికి 3 పూట్ల తిండి కావాలి బాబు. కానీ దాన్ని పండించే నాలాంటి రైతుని వాళ్ళు పట్టించుకోరు. పేపర్లో రోజు రైతుల సావులు చూసి వాళ్ళు రైతు అంటే ముట్టాడు అనుకుంటున్నారు బాబు. అందుకే ధైర్యం ఉన్న వాళ్ళందరూ పురుగుల మంది తాగి చచ్చిపోతున్నారు. ధైర్యం లేని నాలోటోళ్ళు పురుగుల్లాగా బతుకుతున్నారు బాబు. అందుకే మా వాడు చెప్పాను బాబు, ఈ బతుకొద్దురా బాగా చదువుకోరా అని. కానాడు ఆడు ఆ చదివేటి జర్నలిజం ఆ చదివాడు బాబు. దానివల్ల ఎవరికి ఏటి ఉపయోగమో మీకు తెలీదు, నాకు తెలీదు బాబు. కంగ్రాట్స్ బ్రో, జావేద్ సరదా తీర్చేశావు. ఇంకా తీర్చలేదు. తీర్చాల్సింది చాలా ఉంది. క్రికెట్ స్కామ్తో కడుపు కాలి ఆడి కోసం అక్కడికి వెళ్ళాం. వెళ్ళాక తెలిసింది క్రికెట్ స్కామ్ ఇస్ నథింగ్. అంతకంటే పెద్దవే జరుగుతున్నాయి అక్కడ. దేశాన్ని దోచుకుంటున్న ప్రతి ఎదవ వారితో టచ్లో ఉన్నాడు. వీళ్ళందరూ వాళ్ళ బ్లాక్ మనీ అంతా అక్కడ బ్యాంకులో దాచుకుంటున్నారు. బ్యాంక్ ఆఫ్ ప్యారడైజ్. దాని ఓనర్ ఎవరో తెలుసా? జావేద్ ఇబ్రహీం. ఇది జావేద్ గారి పర్సనల్ ల్యాప్టాప్. దీంట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఆ బ్యాంకుకి సంబంధించిన ఒక అకౌంట్ హోల్డర్ డీటెయిల్స్ కావాలి. అందుకే ఆడి కూతురి ఆలియా అకౌంట్ డీటెయిల్స్ సంపాదించాను. ఆ అమ్మాయి అకౌంట్ హ్యాక్ చేసి ఆ అకౌంట్లోకి ఎంటర్ అవ్వగలిగితే బ్యాంక్ సర్వర్లోకి ఎంటర్ అవ్వచ్చు. అప్పుడు మన యదవలు ఎంతెంత దాచారో తెలుస్తుంది. ఆర్ యు గైస్ రెడీ? ఒకసారి ట్రై చేద్దామా? లెట్స్ రాక్. పదండి. One, 2, 3, boom. ఆ అమ్మాయి అకౌంట్లో ఎంత ఉందో చెక్ చేయి. చాలా తక్కువ ఉంది సత్య. 5360 crores మాత్రమే ఉంది. ఇప్పుడు బ్యాంక్ సర్వర్స్లోకి ఎంటర్ అవ్వండి. యా. Hello? Sir, where is your daughter? Why? What happened? Someone entered into your daughter's account. And now they are trying to enter our servers. Where is the hacking being done from? It's somewhere in Hyderabad, place called Chilkalguda. I'm sending you the GPS. Hey Jibal, कहाँ है तो?
టైం పడుతుంది? ఇంకా 10 minutes పడుతుంది సత్య. మీరు ఆ పనిలో ఉండండి. ఎరా భోజనానికి వస్తున్నావా ఏంటి? అదే అమ్మ అడుగుతుంది. మేమేంటి? పచ్చడి పప్పుచారు కావను. ఏదో ఇంకా స్పెషల్ కూర ఉందంటే అది కొంచెం సస్పెన్స్. డోర్ ఎవరు కొడుతున్నారు చూడు. ఎవరో తలుపు కొడుతున్నారు చూడవే. ఈ టైంలో ఎవరు వచ్చారు నాన్న? ఎవరో అమ్మాయిరా. అమ్మాయా? ఎవరో కనుక్కో. ఎవరు కావాలమ్మా? మీ అబ్బాయి కావాలి. నువ్వే కావాలంటరా? పేరేంటో అడుగు. పేరు ఆలియా ఖాన్. ఆలియా ఖాన్ అంటండి. ఆలియా ఖాన్ అంటరా? అమ్మని కొంప మునిగింది. నానా నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. దాన్ని అర్జెంట్గా బయట పంపించేసింది. అది మన ఇల్లు కాదు. ఓకే ఇది వచ్చిందండి. మీ అబ్బాయి ఎక్కడా? అంటే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడమ్మా కంబైన్ స్టడీస్ కోసం. 10th క్లాస్ ఎగ్జామ్స్ కదా. నా నోట్స్ తీసుకొని తిరిగి ఇవ్వటం లేదు. ఒకసారి పిలవండి. ఏంటమ్మా నువ్వు 10th క్లాస్ పిల్లవా? అవునండి 10th క్లాస్ పిల్లనే. మీ అబ్బాయి నన్ను మాయ చేసి మోసం చేసి ఎగ్జామ్ టైం కి వదిలేసి వెళ్ళిపోయాడు. మర్యాదగా మీ అబ్బాయిని పిలువు. మా అబ్బాయి ఉన్నాడో మాకు తెలియదమ్మా. ఫోన్ ఎవరు? ఫోన్ నానా వెళ్ళిపోయింది. అది పంపించేశారా? కొంపదీసి నువ్వుగానంటే నన్ను ఎందుకు వదిలేసావు? పని అయిపోయింది వదిలేశా. ప్రేమించిన అమ్మాయిని ఎలా వదిలేయాలనిపించింది. నేను నిన్ను ప్రేమించట్లేదు. అదే మాట ఇక్కడికొచ్చి నా కళ్ళలోకి చూసి చెప్పు. అప్పటిదాకా ఇక్కడే ఉంటా. ఆకలేస్తుంది. తినటానికి ఏమైనా ఉందా? ఏమిటమ్మా? తినటానికి ఏమైనా ఉందా? ఆకలేస్తుందంటే ఏం కావాలమ్మా? మెను ఏంటి? మెను ఏంటి? పచ్చడి పప్పుచారు కామను. స్పెషల్ ఏదో ఉంది, అది కొంచెం సస్పెన్స్. ఆ గ్రాండ్ లీకేజ్ గాని అర్జెంటుగా బయట పెట్టండి. ఇలా అన్ని బయట పెడుతుంటే గవర్నమెంటే కూలిపోతుంది. నాట్ ఓన్లీ ప్రైవేట్ సిస్టమ్స్, గవర్నమెంట్ సిస్టమ్స్ కూడా హ్యాక్ చేస్తున్నాడు. ఎంత క్రైమ్ అండి ఇది! పతితులార భ్రష్టులార బాధా సర్పద్రష్టులార ఎడవకండి. వచ్చేసాయి బ్యాంక్ ఆఫ్ ప్యారడైజ్ లిస్టులు వచ్చేసాయి. ఇవాళుంటే రేపు పోతాం. మన బ్రతుకే 3 నాళ్ల ముచ్చట. ఎందుకురా ఇంత డబ్బు నొక్కేశారు? ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, అందరూ అక్కడే ఉన్నారు. అందరికీ ఖాతాలున్నాయి. దొంగలంతా కలిసి పెద్ద దొంగింట్లో దాచుకున్నారు. బ్యాంక్ ఆఫ్ ప్యారడైజ్ లో అకౌంట్ ఉంటే చచ్చాక్ కూడా స్వర్గానికి పట్టుకుపోదాం అనుకుంటున్నారా? దొంగన డాషుల్లారా! ఒక్కొక్కల అకౌంటుల్లో 1000 కోట్లు, లక్షల కోట్లు. ఎవడబ్బ సొమ్ము అనుకుంటున్నారా?
మీ అందరి తాట తీసే కార్యక్రమం మొదలైంది. బ్యాంక్ ఆఫ్ ప్యారడైజ్ based in Tenerife Island is owned by the most wanted criminal of India, Javed Ibrahim, and run by the holy politicians and businessmen of my lovable country. Now I am releasing the list. Dongalu, vari khatalu. మీ అందరి దేవుడు మనీష్ షిండే 1,76,000 crores. మన పేదల పెన్నిది సిద్ధార్థ్ మల్హోత్రా 90,300 crores. బిజినెస్ టైకూన్ నారాయణ్ శాస్త్రి 1,25,000 crores. అండ్ మనందరికీ పెద్ద మంత్రి గారు మిస్టర్ కోటి లింగాలు 3,20,000 crores. ఇదంతా ఒక బ్యాంకులోనే. ఇలాంటి బ్యాంకులు చాలా ఉన్నాయి. సార్, 1,00,000 కోట్లు మీవేనంట. నిజమేనా? కాదు. నిజమేనా? కాదు. మీవి కాదని మీరు ప్రూవ్ చేసుకోగలరా? నావైతే నేను రుజువు చేసుకోగలను. నావి కానప్పుడు ఎలా రుజువు చేసుకుంటారా? వెరీ పుష్పాలారా, ప్రజాప్రతినిధివి, ప్రూవ్ చేసుకోవాలి. ఒరే, నీకేమన్నా ఫైల్స్ కంప్లైంటా? 1,00,000 కోట్లు నీవే చెప్తాను. నువ్వు రుజువు చేసుకుంటావా? అవినాష్ జుమాని 71,356 crores. KR Pillai 21,000 crores. And the poorest guy in this country is Mr. Sai Baba, only 2,000 crores. Grand leakage has created sensation in India. The politician names revealed in this has shocked the nation. దేశంలో రాజకీయ నాయకులందరికీ పంచెలు తడిసిపోయాయి. మింగలేక కక్కలేక అందరూ మౌనం పాటిస్తున్నారు. என்னடா மச்சான், இவ்வளவு பணமா? அந்த கிராண்ட் லீக்கேஜ் ஓனருக்கு ஒரு பெரிய கும்பிடுறா சாமி. జై హ్యాకింగ్, జై జై హ్యాకింగ్. టీవీలో చూపిస్తుండు. ఈ హ్యాకింగ్ అంటే ఏంది? మన ఇంట్లో కూర్చొని పక్కింటికి బొక్కబెట్టుడు. ఓ గట్లనా? బాయ్, ఇప్పుడు నువ్వు ఇండియా వెళ్తే అరెస్ట్ చేస్తారా? ఎవర్రా నన్ను అరెస్ట్ చేసేది? గత 25 ఏళ్ళుగా 7 సార్లు ఇండియాకి వెళ్ళొచ్చా. బై రోడ్డు పాకిస్తాన్ నుంచి జైసాల్ మీరు వెళ్ళి జల్సా చేసి వచ్చా. ఇండియా నా అడ్డాబే. చల్. బాయ్. అప్పుడు ఆడిని పట్టుకోరా అంటే మిస్ చేసావు. ఇప్పుడు చూడు ఎంత పంట అయిందో. సారీ బాయ్. ఏంటన్నా ఇది? నిన్ను నమ్మి అందరూ నీ దగ్గర డబ్బులు దాచుకుంటే ఎలా చేసావేంటి? అందరికి నేనే మీడియేటర్ కదన్నా. అందరూ నన్ను వాయిస్తున్నారన్నా. రేయ్, ఎందుకురా కంగారు పడుతున్నారు? పేర్లు వస్తే వచ్చినాయి రానే. మిమ్మల్ని అడిగితే మీరు కామ్గా ఉండండి. బ్యాంకులను అడిగితే వాళ్ళే చెప్తారు మీకు అసలు అకౌంట్లే లేవని. రేయ్, ముందు నా కూతురు ఎక్కడుందో చూడండి. రేయ్, గ్రాండ్ లీకేజీ దెబ్బకి ఉలికి పడ్డ అవినీతి పరులు. మీ అబ్బాయి ఒక పెద్ద దొంగ. జుల్ఫో సితారే అని పెద్ద పెద్ద శారీలు చెప్పాడు. నీ కొడుకు నీ చిరునవ్వు చాలు జీవితాంతం బ్రతికేస్తా అన్నాడు. ఇలాంటి కబుర్లు చెప్తే ఏమైనా బుట్లో పడుద్ది. పైగా నేను తల్లి లేని పిల్లని. నాతో ఆడుకోవాలని మీ అబ్బాయికి మనసులో వచ్చింది. వాడిని ఎందుకు పెంచారు? कुछ फर्क नहीं पड़ता क्या? ఆ బెండకాయలు కోయటం ఆపండి. నిన్న కూడా అదే ఉండారు. మా సంగతి మీకు తెలీదు. ఆలియా ఖాన్ హూ మే. పడుకోండి. ఇంట్లో ఒక్క ఫోటో లేకుండా జాగ్రత్త పడ్డారా? ఇక్కడ పెట్టుకున్నారా? అన్నా, వాడు ఎలా ఉంటాడో ఎవడికి తెలియదు. వాడి ఫోటో కూడా నువ్వు ఇవ్వలేదు. సిబిఐని పెట్టా, టాస్క్ ఫోర్స్ ను పెట్టా, సైబర్ టీం మొత్తం తిరుగుతుంది వాడి కోసం. చివరికి వాడి కోసం స్పెషల్ ఆఫీసర్ కూడా పెట్టించేశా. నా కూతురు కోసం ఎవరిని పెట్టావు? ఎన్నాళ్ళైంది చెప్పి? ఎందుకు పెట్టలేదు? అన్నా, వాడిని పట్టుకుంటే ఆటోమేటిక్ గా అమ్మాయి దొరుకుతుంది కదన్నా. దొరక్కపోతే జావేద్ కూతుర్రా రోడ్డు మీద పిచ్చి దానికి మళ్ళీ తిరుగుతుంది. దాని కళ్ళలో ఆనందం చూడడానికి 100 పైన మర్డర్లు చేశాను. దానికి ఏమైనా జరిగితే హైదరాబాద్ ను బాంబును పెట్టి పెళ్లి చేస్తాను. జావేద్ బాయ్ కూతుర్ని ఏడిపిస్తాడా? వాడిని వదలను. అన్నా, వాడు అసలు నీకు ఎలా దొరికాడన్నా? నీ వల్లే. నా వల్ల? నీ వల్లేరా. కరీం బీడీ పంపించమన్నాను, నువ్వు పంపించలేదు. వాడు పట్టుకొచ్చాడు నన్ను ఎక్కడానికి.
ఓర్చుకొని చదివించాడ్రా నిన్ను మీ అయ్యా. ఆయనకి ఇంత తిండటలేకపోయావు. ఇప్పుడు కూడా సచింది ఎందుకో తెలుసా? ఆ చౌకి గవర్నమెంట్ వాళ్ళు ఇంత డబ్బులు ఇస్తే దాంతో నువ్వు బతుకుతావని. అయినా 10 మందికి తిండి పెట్టని చదువు ఏ చదువురానిదే. ఆవిడ చెప్పింది కరెక్టే. 10 మందికి అన్నం పెట్టని చదువు ఏం చదువు? సంకనగడానికి ఆ చదువుని అయ్యా. పెడదాం, అందరికీ అన్నం పెడదాం. వాట్స్ ద పర్పస్ ఆఫ్ జర్నలిజం? నిజాన్ని గొంతు చించుకొని అరవడమా? దేశం తగలబడిపోతున్నా తల వంచుకొని ఏడవడమా? ఏం చేస్తున్నాం మనం ఏ విషయం బయట పెట్టినా అది కేవలం 2 రోజుల ఎంటర్టైన్మెంట్ న్యూస్. ఆ తర్వాత దాన్ని గవర్నమెంట్ వాళ్ళు మర్చిపోతున్నారు, పబ్లిక్ మర్చిపోతున్నారు. ఇక నుంచి మనం అరవడం కాదు, అరిపించాలి. మైకులు పట్టుకొని పరిగెత్తడం కాదు, పరిగెత్తించాలి. దేశంలో డబ్బంతా నొక్కేసి ఆ బ్యాంకు నిండా పెట్టారు. ఎవరిని అడిగినా అది మాది కాదు, మాది కాదు అంటున్నారు. ఎవరిది కాకపోతే ఆ డబ్బు ఇంకెవరిది? మనది. మన డబ్బుని మనం తిరిగి తెచ్చేసుకుందాం. ఇన్నాళ్ళు హ్యాకింగ్ చేసి ఫైల్స్, డాక్యుమెంట్స్ తీసాం. ఇప్పుడు అదే హ్యాకింగ్ చేసి లెట్స్ రిలీజ్ అవర్ మనీ. మన ఇనపెట్టి అక్కడుంది, కాకపోతే తాళం వేసేసింది. తాళం ఖోల్నా పడతా హై. ఇది చాలా ప్లాన్డ్ గా చెయ్యాలి. దాన్ని కొట్టాలంటే మినిమం 500 మంది హ్యాకర్స్ కావాలి. కోరితే బ్యాంక్ ఆఫ్ ప్యారడైజ్ ఉండకూడదు అక్కడ. మీలో బ్యాంక్ సెక్యూరిటీ సిస్టమ్స్ కి పనిచేసింది ఎవరు? మీరు మిగతా వాళ్ళని గైడ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ అ వార్. A war to bring back our money. Are you with me? And the muhurtam is 12వ తారీఖు 12 గంటలు. Tenerife 6 hours behind. Early morning 6 o'clock. అందరూ నిద్రలో ఉంటారు. సిస్టమ్స్ బద్ధకంగా ఉంటాయి. సర్వర్స్ అన్ని రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి. అండ్ దట్ ఈస్ ద టైమ్. ఆర్ యు విత్ మీ? ఒరే నానా, ఈ పిల్ల తలకి తుపాకి గురి పెట్టుకుందిరా. నాకెందుకో భయంగా ఉందిరా. నేను 100 లెక్క పెడతా. పూర్తయ్యేలోపు నా ముందుండాలి, లేదా బుల్లెట్ వెళ్ళిపోద్ది. జావేద్ భాయ్ కి బేటీ హూ మే. मेरी अबू जान की कसम. 1 2 3 4 97 98. అయ్యో, ఏమిటా కొడతావేంట్రా? నువ్వుండమా. నువ్వు ఎన్ని డ్రామాలన్నా నా మనసు కరగదు. నువ్వే అడిగావు కదా. నీ కళ్ళలో చూసి చెప్తున్నా, నేను నిన్ను ప్రేమించట్లేదు. మరేం చేసావు? మోసం చేశా, చీట్ చేశా. నన్ను ఇలా బాధ పెట్టడం కరెక్టేనా? అబ్బో, మనసు బాధపడినందుకు నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావే.
మీ నాన్న ఎంతమందిని చంపాడో తెలుసా? ఎన్ని జీవితాలతో ఆడుకున్నాడో తెలుసా? అయితే వెళ్ళి మా నాన్నతో పెట్టుకో, నాతో ఎందుకు ఆడుకోవడం? సర్లే, ఓకే ఓకే, అయిపోయింది. పద, నీ టైం అయిపోయింది, పద. నేను వెళ్ళను. వెళ్ళకుండా ఏం చేస్తావు? పో బయటికి. మా నాన్నకి చెప్తే వచ్చి మీ కొంప తగిలెట్టేస్తాడు. రమ్మనవే, మేము ఇక్కడే ఉంటాం, వచ్చి ఏం చేస్తారో చేసుకోమను. నాన్న వస్తాడంట. అమ్మా తన సుట్కేది విసిరుస్తుంది. బయటికి పోవే. ఏంటి అక్కడ కూర్చున్నావు? ఇది మార్కెట్, నీ ఇల్లు కాదు, నా ఇష్టం. అలా చూస్తావేంటే? చూస్తా. అలా చూసి నన్ను గిల్ట్ ఫీల్ ఎలా చేయకు. యు నో వై? యు హావ్ డన్ అ మిస్టేక్, అందుకే గిల్ట్ ఫీల్ అవుతున్నావు. అమ్మా పద లోపలికి వెళ్దాం. అదే పోద్ది. పాపరా కసాయ్ అని టైటిల్ పెట్టి వీడితో సినిమా తీస్తే సూపర్ హిట్ అవుద్ది. అమ్మా అది వెళ్ళిపోయి. నువ్వు తినమ్మా. అలా తిండి పెడుతుంటే అదెందుకు పోద్ది? నెత్తినెక్కి కూర్చుంటుంది. అవునే, అసలు మా ఇల్లు ఎలా దొరికింది నీకు? నువ్వే వాగావు. మీ అమ్మ పేరేంటి? సత్యవతి, అలియాజ్ అమ్మాజీ అని పెడుతుంది సంతకం. ఎంత పెద్ద క్రిమినల్ అయినా తల్లి పేరు అబద్ధం చెప్పడు. ఆధార్ కార్డ్ ఆఫీస్కి వెళ్ళి అదే టైప్ చేసా, అదే అడ్రస్ ఇచ్చేసింది. అమ్మ తిని ప్రేను. సర్లే, ఎలాగలో ఇచ్చేలే గాని తినేసి మీ ఇంటికి రైలేకపో. నేను ఇక్కడే ఉంటాను. ఉండే బిగుతావే? నేను నిన్ను ప్రేమించట్లేదు, మళ్ళీ చెప్తున్నా, మోసం చేశాను. అర్థం కావట్లేదా? రే, నీకు రాందే అది. నీకు మోసం చేయడం రాదురా. మేము నిన్న పెంచలేదు. తెలియకుండా దాన్ని ప్రేమించేవేమో చెక్ చేసుకో ఎదవా. అది వాళ్ళ నుంచి ఇక్కడే ఉంటుంది, నువ్వు బయటికి వెళ్ళు. నానా ఇదిగో ఎవడీడు ఎదురుకుండా నిలబడ్డాడు, బయటికి కట్టేయదాని. సత్య, జావద్ ఇస్ ఇన్ టౌన్. మన హరీష్ ని కిడ్నాప్ చేశారు. అర్జెంట్ గా హరీష్ ఫోన్ ని ట్రేస్ చేయండి. చెప్పరా, అడక్కున్నాడు. చంపేయండి సార్, నన్ను చంపేయండి. మాట అంటే చంపేటో ఎక్కడ పడవాలో నిన్ను. ఎక్కడో చోటు పుడిచేయండి సార్, నన్ను అడగద్దు. జావేద్, నీ కూతుర్నిచ్చి నా ఫ్రెండ్ని తీసుకెళ్తానికి వచ్చాను. రే, నా కూతురు మెడ మీద చేయి. అల్లారి ముద్దుగా పెంచుకున్నాను రా. అల్లారి ముద్దుగా కాదు, దెయ్యంలా పెంచావు దీన్ని. నన్ను పీక్కు తింటోంది. నేను నిన్ను ప్రేమించట్లేదని చెప్పినా వినట్లేదు. మెంటల్ ఇది. మేరీ బేటీగా మెంటల్ పోలే, మెంటల్ అయ్యాలా. నీ కూతుర్ని పంపిస్తా, నా ఫ్రెండ్ నాకు ఇచ్చేయి. ఈడెందుకురా నాకు? ఈడెందుకు? వారా, నా కూతురు నాకు ఇచ్చేయి. రై వదిలే. ఆలియా వచ్చేయి. సత్య, సత్య ప్లీజ్ డోంట్ లీవ్ మీ. వద్దు, షూట్. నేను నీతో పాటు తీసుకెళ్ళు. प्लीज बाबा, सत्या को मत मार बाबा, मत मार. क्या बोला तूने? उसका नाम क्या है? बोल. सत्य. पूरा नाम बोल. सत्य मार्टन. कौन है वो? नो पापा. ఇంకెంత టైం పడుతుంది? ఇట్స్ అ హ్యూజ్ డేటాబేస్ సత్య, మొత్తం కలెక్ట్ చేయడానికి 2-3 days పడుతుంది. అమ్మాయి ఎదురా
అది లేదమ్మా, వాళ్ళ నాన్నకి ఇచ్చేసా. అదేంట్రా అలా చేసావు? బంగారం లాంటి పిల్ల నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకొచ్చిందో తెలుసా? అమ్మా, అది ఉండడం మంచిది కాదు. నేను జైలుకి వెళ్తే బెయిల్ కూడా రాదు. మీరు బయట ఉండడం చాలా అవసరం. దిస్ మిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us. రిమెంబర్ 12 o'clock. సార్, వాడు భోజనం చేయనివ్వండి. నెలకొకసారి వస్తాడు, మళ్ళా ఎప్పుడు వస్తాడో ఏమో. నానా తిన్నానా? ముందా పప్పిట్టు. అప్పుడు బాబు, దొంగలను పట్టుకోవడం మానేసి దొంగ నడిచిని పట్టుకోవడానికి వచ్చిండ్రయ్యా. ఇన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్న ద గ్రాండ్ లీకేజ్ గుట్టు రట్టయింది. అతని పేరు సత్యమార్తాండ్. ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం చదువుకుని దేశంలో జరుగుతున్న అన్యాయాల్ని అరికట్టడం కోసం సీక్రెట్ గా వెబ్సైట్ రన్ చేస్తూ వార్తల్లో నిలిచాడు. ఇతను సీనియర్ జర్నలిస్ట్ దశరథరామయ్య గారి అబ్బాయి. మన దశరథరామ గారి అబ్బాయి. సత్యమార్తాండ్ గురించి చెప్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెమటలు పడతాయి సార్. ఒక జర్నలిస్ట్ ఒక మ్యాగజైన్ రన్ చేయొచ్చు, ఒక న్యూస్ పేపర్ రన్ చేయొచ్చు, మహా అయితే ఒక టెలివిజన్ ఛానల్ రన్ చేయొచ్చు. కానీ సత్యమార్తాండ్ అనే జర్నలిస్ట్ ఇస్ 100 times bigger than media. More than 1,000 people are working for him. All are journalism students. ఇండియాలో ఎక్కడెక్కడో వేరే ఉద్యోగాలు ఉంటూ కేవలం అతని కోసం పనిచేస్తున్నారు. సత్యమార్తాండ్ ఎలా ఉంటారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎలా ఉంటారో సత్యమార్తాండ్కి తెలియదు. బట్ everyone is working for the ideology of Satyamartand. All are ethical hackers, very intelligent and highly skilled. Government ఉండొచ్చు, ప్రైవేట్ ఉండొచ్చు. ఎవరి సిస్టమ్ నైనా ఈజీగా సులువుగా హ్యాక్ చేయగలరు. ఇండియాలో ఎవరు ఎవరితో మాట్లాడుతున్నా అది మొబైల్ కావచ్చు, ల్యాండ్ లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, ఆన్ అన్ యావరేజ్ 10 million టార్గెటెడ్ కాల్స్ రికార్డ్ చేస్తారు. రాజా, ఈ లెక్కల వాడు నా కాల్స్ కూడా రికార్డ్ చేసి ఉంటాడుగా. ప్రైమ్ మినిస్టర్ కాల్స్ ఆడి దగ్గర ఉన్నప్పుడు మీరెందుకు ఉండదు సార్? సార్, అతను చేసేది మంచిదేనా? వాడు చేసే విధానం కరెక్ట్ కాదు. దీనివల్ల ప్రజలకు ప్రభుత్వం పైన నమ్మకం పోతుంది. వాట్ హీస్ డూయింగ్ ఈజ్ నథింగ్ బట్ టెర్రరిస్ట్ యాక్ట్. టెర్రరిస్ట్ అని నువ్వే అంటున్నావుగా, ఉరిదీసి పారేవాడిని. సార్, కంట్రీ మొత్తం వాడికి సపోర్ట్ చేస్తా ఉంది. జర్నలిస్ట్ మొత్తం ఏకమయ్యారు. ఇప్పుడు వాడిని ఉరి తీస్తే ఉరి తీయమన్న వాడిని, తీసిన వాడిని ఉరి తీస్తారు జనం. వెంటనే
పాతికేళ్లకు అండర్ గ్రౌండ్ లోనే ఉన్నాను. వాడొచ్చి నన్ను నా బ్యాంక్ ఆఫ్ ప్యారడైజ్ రోడ్ మీదకి ఇచ్చాడు. ఇప్పుడు నేను ఆయన రోడ్ మీదకి ఇచ్చాను. టిట్ ఫర్ టాట్. వాడు జైలు నుంచి బయటికి రాడు, జైల్లోనే చచ్చిపోతాడు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? వాడు నిన్ను ఏడిపించాడు, నన్ను ఏడిపించాడు, నిద్ర లేకుండా చేశాడు. జీవితంలో జావేద్ బాయ్ ఎవరికీ భయపడలేదు. ఆ ఎదవొచ్చి నేను అడిగింది అదే కదా పప్పా. క్యా ఎవరిని చూసి జావేద్ బాయ్ భయపడతాడో ఆన్నే నా మొగుడుగా కావాలని అడిగా. अगर मेरी पापा जुबान तोड़ दी तो मैं अपनी जान ले लूंगी. जानती हूँ मैं कौन हूँ? जावेद भाई की बेटी हूँ मैं. I'll jump off this plane. आलिया. నిన్ను చూద్దామనే వచ్చా. ఇన్నాళ్ళు మాస్కుల మీద మాస్కులు పెట్టుకుని మాకు నిద్ర లేకుండా చేసావు కదరా. ఏమొస్తుంది రాజా నీకు శాడిజం కాకపోతే? ఏంటి నా ఫోన్ కాల్స్ అన్ని రికార్డ్ చేశావంట? ఏది నేను జావేద్తో మాట్లాడింది, నా గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడింది అన్ని? అరే అలాంటిదేమన్నా ఉంటే అవి నాకు ఇచ్చేయి. ఇస్తావా లేదా? ఏం మాట్లాడవేంట్రా? ఒరే నాయనా, నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుందిరా. జర్నలిస్టుల్లో టెర్రరిస్టులా కనపడుతున్నావు. రేయ్, నీ మీద ఎంక్వైరీ కోసం స్పెషల్ కమిటీని వేశారు. రేపు అక్కడికి వచ్చి పిచ్చి పిచ్చిగా వాగొద్దు. తప్పైందని ఒప్పుకో. అవును రే, టీవీ లైవ్ ఇస్తే గానీ మాట్లాడనన్నావంటే ఏంటి? లైవ్ లో ఏం మాట్లాడతావు? రేయ్, కమిటీలో నువ్వు గాని నా గురించి గాని మా వాళ్ళ గురించి గాని మాట్లాడావో నా సంగతి తెలుసుగా. నీ నలుగురు ఫ్రెండ్స్ అందరినీ చంపేశాం. నీ అయ్య కూడా జర్నలిస్ట్ అట్టు కదా, వాడి గొంతు కోస్తా, కచ కచ కచమని కోస్తా. ఇన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్న జర్నలిస్ట్ మిస్టర్ సత్య మార్తాండ్ తొలిసారి కోర్టులో లైవ్ లో మాట్లాడబోతున్నాడు. Satya Martan is charged with several criminal cases: theft of government property, violating the act through unauthorized communication, revealing national defense classified information, etc. ఇదంతా ఎందుకు చేశావు? నీ మీద 100 అలిగేషన్స్ ఉన్నాయి. నువ్వు చెప్పాల్సింది ఏదైనా ఉంటే కమిటీకి చెప్పు. సార్, మా నాన్న జర్నలిస్ట్, పేరు దశరథరామ్. నా చిన్నప్పుడు సంఘటన జరిగింది. నా దేశంలో ఒక జర్నలిస్ట్ భయపడటం నాకు నచ్చలేదు. బాధ అనిపించింది. ఆ తర్వాత కోపం వచ్చింది. ఆ కోపం తాలూకు ప్రతిరూపమే ఈ గ్రాండ్ లీకేజ్. మన దేశంలో దోచుకునే వాళ్లే కాదు, దేశాన్ని ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేసి ఫండింగ్ ఇవ్వడం వల్లనే నేను దీన్ని నడపగలుగుతున్నాను. దీన్ని బిల్డ్ చేయడానికి నాకు 10 years పట్టింది. సార్, 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది సార్. బ్రిటిష్ వాళ్ళు మనల్ని దోచుకున్నారని వాళ్ళని తరిమి కొట్టాం. కానీ వాళ్ళు మనకి రోడ్లు వేశారు, రైళ్లు తెచ్చారు, బిల్డింగ్లు కట్టారు, డ్యాములు కట్టారు. అంతెందుకు సార్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ కోర్టు ప్రాంగణం కూడా వాళ్ళదే. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళకంటే 1000 రెట్లు మనల్ని మనమే దోచుకున్నాం.
ఈ రోజు మన పిల్లలు చదువుకోవాల్సింది ఆ తెల్లోడి గురించి కాదు సార్, మనలాగే ఉంటూ మనల్ని దోచుకుంటున్న నల్లోడి గురించి. నల్లోడంటే ఎవరు తమ్ముడు? నిన్నే. అలాంటి నల్లనా కొడుకుల తాట తీసే కార్యక్రమమే ఈ గ్రాండ్ లీకేజ్. సార్, ఇండిపెండెన్స్ టైం కి ₹1 విలువ $1తో సమానం. ఆ రూపాయిని మనమంతా కలిసి ఎంతో కష్టపడి ₹70కి దిగజార్చాం. దీనికి కారణం కరప్షన్. మన ప్రభుత్వం ఏం చేద్దామన్నా అది ప్రజల దాకా వెళ్ళదు. అగ్రికల్చర్ స్కామ్, మెడికల్ స్కామ్, రేషన్ స్కామ్. పోనీ మన ప్రజల దగ్గర ఉన్న 4 అణాలైనా ఉంచుతున్నారా? లేదే, దొబ్బేస్తున్నారు. క్రికెట్ స్కామ్, గోల్డ్ స్కామ్, చిట్ ఫండ్ స్కామ్. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. ఇలా ప్రతి చోట దెబ్బలు తగులుతుంటే మా జీవితాలు ఎందుకు మారతాయి సార్? మురికి వారలు మారలేదు, కూలి బ్రతులు మారలేదు, కడుపుకి తిండి పెట్టే రైతు చావులు ఆగలేదు. అడ్డమైన గడ్డి తినడమే కాదు సార్, ఆఖరికి పశువులకు పెట్టే గడ్డి కూడా తినేస్తున్నారు. వీళ్ళు దోచుకున్న డబ్బు దాచుకోవడానికి ఇళ్ళు బీరువాలు చాలక టెనరఫీ ఐలాండ్ లో దాచుకున్నారు సార్. బ్యాంక్ ఆఫ్ పారడైజ్. అందులో ఉన్నది బ్లాక్ మనీ కాదు సార్, మన కష్టం, మన రక్తం. అవే పైసలని మాయివే సాలే నీ కంట్లోనా. మా జర్నలిస్టులు దేశంలో జరిగే ప్రతి సమస్య మీ ముందు పెడుతున్నారు. కానీ మీరు చేయాల్సిన పని మీరు చేయట్లా. అందుకే మీరు చేయాల్సింది కూడా నేనే చేద్దామని డిసైడ్ అయ్యా. నా శ్రీశ్రీ చెప్పాడు, దొంగకు లసలే మసలే ఈ దూర్తలోకంలో. మిత్రమా at the rate Within 2 minutes మన బడాబాబుల అకౌంట్లని హ్యాక్ చేయబోతున్నాను. హ్యాక్ ఏంటి హ్యాక్? నేను హ్యాక్ చేయమని ఎవరు చెప్పారు హ్యాక్ చేయమని? గంట ముళ్ళు నిమిషం ముళ్ళు ఏకమయ్యే టైంకి మన ఇండియా మీద డబ్బు వర్షం కురుస్తుంది. ప్రతి పేదోడికి, ప్రతి రైతుకి, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి, ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కడికి ఈ డబ్బు చేరుతుంది. బిలో పావర్టీ లైన్ లో ఉన్న ప్రతి అకౌంట్ లోకి ఈ డబ్బు పడుతుంది. ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఆర్ఫనేజెస్, రెడ్ క్రాస్, బ్లూ క్రాస్ పెన్షన్లు తీసుకుంటున్న ముసలోళ్ళు మీ మొబైల్స్ చెక్ చేసుకోండి. లోన్లు తీసుకున్న రైతులందరూ మీ బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేసుకోండి. ట్రాక్టర్లు, పంపు సెట్లు కొనుక్కోండి. డ్వాక్రా మహిళలు కావచ్చు, అంగన్వాడీ ఆడవాళ్లు కావచ్చు. మీకు బ్యాంక్ అకౌంట్స్ లేకపోతే నేనేం చేయలేనమ్మా. ఒకవేళ ఉంటే మాత్రం మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. అందుకే బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ దగ్గర పెట్టుకోండి. ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే నేను కొట్టేసిన డబ్బు ఎన్నో లక్షల కోట్లు. నా దేశంలో తిండి లేక 30 కోట్ల మంది ఉన్నారు. రోజుకి 7,000 మంది ఆకలితో నిద్రలోనే చచ్చిపోతున్నారు. అలాంటి ఎంతో మందికి నేను ఈరోజు డబ్బు ఇవ్వలేకపోతున్నాను. కానీ మీకొచ్చిన దాంట్లో 10%, 20% ఆ పేదవాళ్ళకి ఇచ్చే మనసు మీకుందా? ఆర్ యూ విత్ మీ? ఓకే, ఒకవేళ మీకొచ్చిన డబ్బునివ్వకుండా నొక్కేద్దాం అనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఈ దేశం సంకనాకిపోయేది మీ వల్లే. నల్ల నా కొడకల్లారా. The time is up.
Check your mobiles and accounts. సార్, నేను చేసింది తప్పే. ఇట్స్ ఇల్లీగల్. మీరు ఏ శిక్ష వేసినా నేను రెడీ. ఒకవేళ ఉరి తీసినా రెడీ. నేనిక్కడేమన్నా బాగితే మా నాన్న గొంతుకొస్తానన్నాడు ఆ కోటిలింగాలు. నానా, ఆ రోజు నన్నేమైనా చేస్తారని నువ్వు భయపడ్డావు. ఇవాళ నిన్నేమైనా చేస్తారని నేను కూడా భయపడితే అర్థమే ఉంది. జర్నలిజం నిజం, జర్నలిజం పేట్రియాటిజం. చావన్నా నా దేశం కోసం. किसी को नहीं छोड़ना। అందరి జీవితాల్లో వెలుగు నింపిన సత్యమార్తాండ్, దేశమంతా రంగోళీ సంబరాలు. ఎక్కడికి రా, ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ఎవరా మీరు? స్టాప్ ద వ్యాన్. ఐ సెడ్ స్టాప్ ద బ్లడీ వ్యాన్ రైట్ నౌ. నిన్నేరా? पूरा देश होली मना रहा है।
सारा हिंदुस्तान रंगों से भर गया है। सर सर ఇంకెంతమందిని చంపుతావు? ఎంతమందినైనా చంపుతాను నా కూతురు కోసం. షెటే బేడీ నికాల్. హలో. అరే జిబాల్, వాడిని మీరు తప్పించారని తెలిసింది. అరే ఓ క్రికెట్ కే బాల్, వాడు మన శత్రువురా. ఆ జావేద్ గారికి అసలు బుద్ధి లేదు. వాడు మాట వింటే చక్కనైపోతారు. మేమందరం కడుపు పట్టుతో ఉన్నాం. అందరం కలిపి 1 కాదు 2 కాదు 100 కోట్లు ఇస్తాం. వాణ్ణి చంపండి, వాణ్ణి చంపండి, వాణ్ణి చంపండి. ఎవరితో మాట్లాడేవరా? మినిస్టర్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడన్న, లేపేస్తే 100 కోట్లు ఇస్తాడంట. ఎవరినే? రై ఏంట్రా ఒకరి మొహంలో ఒకరు చూసుకుంటున్నారు? వాడిని అల్లుడు. 100 కోట్లు ఇస్తే అల్లుడేంటన్నా, ఆ దేవుణ్ణి కూడా చంపేస్తాం. నాకేం తెలుసు, నా వాళ్ళే నాకు రివర్స్ అవుతారని. నీ కాళ్ళే కరెక్ట్. ఇవాళ వేసేస్తాను నేను. నీ పీడ వదిలిపోద్ది. కొండటం ఉత్సవం చేస్తానా సెలబ్రేషన్. చీకటి పోయి వెలుగు వచ్చే, జీవితాలు మారిపోయే, ఊరువాడ అమరమంటే సంబరాలే. రంగు రంగు రంగవల్లి ముగ్గులన్నీ ముచ్చటాయ, చెట్టు మంటి చిన్న పెద్ద చిందులేసే. జై జై కలుపుతూ అడుగు ముందుకేస్తూ అందరం ఒక్కటవుతా. జనగణమన ये देश मेरा महा, जनगणमन ये देश मेरा महा. धिंता धिंता दों तनाना, धिंता धिंता दों तनाना, धिंता धिंता दों तनाना, धिंता धिंता दों तनाना. రేయ్, పోయిన కోట్ల కంటే నా కూతురు నాకు ఎక్కువ. అలాంటిది నన్ను కాదని నువ్వు కావాలని కోరుకుంటుంది. అసలు నువ్వు దాన్ని లవ్ చేస్తున్నావు లేదో నాకు తెలియట్లేదు. రేయ్, ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పు, వదిలేసి వెళ్ళిపోతా. బీడీ ఉందా? వదిలే. పోలీసులకు దొరకరా రే, నాలాగా ఎక్కడో బతుకు.
దేశానికి కావాల్సినవి నువ్వు బయట ఉండవే బెటర్. అయితే మమ్మల్ని గోవాలో దింపేయి. ఎక్కడా? గోవా. సరే రండి. అలా సత్యమార్తాండ్ మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అతను అలా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఏ దేవుడు వచ్చి మనకు చెప్పడు. అలా చెప్పేది ఒక్క జర్నలిస్ట్ మాత్రమే.